కుకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాలయంలో శ్రీకృష్ణుడికి ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు, పెద్దలు ఉట్టి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఒకసారి అందరి వెలుగుల వరకు కూడా మనకి రావాలి అని చెప్పి నమస్కారం చేసుకుని జై శ్రీకృష్ణ కృష్ణ. ఈ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. ఎంతో విశేషమైనటువంటి కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాం ఈ వేళంతా. మనమంతా కూడా ఈ వేళ ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఆరాధించుకొని కృష్ణతత్వాన్ని కూడా ఆకలింపు చేసుకోవాలి. కృష్ణతత్వం అంటే ఏదో కృష్ణుడు దొంగతనాలు చేసి వెన్న తిన్నాడను, చీర కొంగులు లాగి ఆడవాళ్ళందరినీ అలరి చేశాడను అట్లాంటివి కాకుండా ఒక యుద్ధాన్ని ఎలా నడపాలి, అన్నదమ్ముల మధ్య వైరాన్ని ఎలా తొలగించాలి, ఏ విధంగా నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కళ్ళలో ఎలా ఆకలింపు చేసుకోవాలి అనేటువంటి తత్వాన్ని మనం కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అటువంటి తత్వాన్ని మనం నేర్చుకుంటూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా రాత్రిపూట ఉట్టి కొట్టడం జరుగుతుంది. మనం అంతా కూడా ఎందుకు కొడతారయ్యా ఉట్టి? ఎంతో విశేషించి కృష్ణుడి యొక్క ఆహ్లాదాన్ని మనం అంతా కూడా పొందాలి. కృష్ణుడు ఎంత ఉత్సాహంగా తన యొక్క బాల్యాన్ని అంతా కూడా గడిపాడో అటువంటి బాల్యాన్ని మనందరికీ కూడా స్వామివారు అనుగ్రహించాలి అని చెప్పి మనం ఈరోజు ఉట్టి కొట్టడం జరుగుతుంది. ఎంతో బాలికలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉట్టి కొడుతున్నారు. అందులోనూ రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ఉట్టి కొట్టడం అనేది ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నా ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమంగా జరుపుకుంటాం. చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ముందు నుంచి